హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న ఒక నెల కిందట మా ఊళ్ళో ఎల్లమ్మ తిరణాలు చేశారనమాట. 5 రోజులు చాలా బాగా చేశారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఒక వీడియో మిస్ అయిపోయింది అనమాట. అది మా ఊరి నుంచి వెళ్ళే వీడియో మిస్ అయిపోయింది. అన్నీ కూడా పెట్టున్నాను, కానీ ఇది మిస్ అయిపోయింది. ఎప్పటించో పెడదాం అనుకుంటున్నా, టైం లేదు. ఇప్పుడైతే దిగొచ్చిన టైం పెడుతున్నాను. ఇక్కడ మాకు రాముల స్వామి తిరునాళ్ళు చేసేటప్పుడు 9 రోజులు చేస్తారనమాట మా ఊళ్ళో. 9 రోజులు చేసేటప్పుడు అంటే 4 ఇళ్ళు కలిసి ఒక కొంతు లెక్కన వేసుకొని చేస్తారనమాట. అలాగే ఈ ఎల్లమ్మ తిరునాళ్ళు కూడా పొట్టేళ్ళు 4 ఇళ్ళు కలుపుకొని పొట్టేళ్ళు తీసుకువెళ్తారు. ఒక్కొక్క ఇంటి వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఆ లెక్కన ఒక 6 పొట్టేళ్ళు 7 పొట్టేళ్ళు తీసుకెళ్ళినారు. మనకెవరన్నా మన చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ కూడా పిలుచుకుంటారనమాట. ఆ రోజైతే మా ఊళ్ళో ఎవరెవరిని పిలుచుకోవాలో వాళ్ళందరినీ కూడా మంచిగా పిలుచుకున్నారు. 5 రోజుల జాతర చాలా మంచిగా చేశారనమాట. ఎల్లమ్మ కథ చెప్తూ ఇక్కడ సైడ్ ఒక పక్క దిగదాలు వచ్చేసి ఎల్లమ్మకి ఒక మంచిగా ముగ్గేసి ఇక్కడ పెట్టారనమాట ఎల్లమ్మని కథ చెప్పేదానికి. ఇది వచ్చేసి మల్లాలమ్మ గుడి అనమాట. చుట్టూ అడవి, మధ్యలో సేలు, తర్వాత మధ్యలో గుడి అనమాట. చాలా బాగుంటుంది అసలు. చుట్టూ పచ్చదనం పొలాలు, మధ్యలో గుడి చాలా బాగుంటుంది. అసలు మల్లాలమ్మ తల్లిని చూస్తుంటే అసలు ఎంతసేపు చూసినా తనివి తీర్థం. మహాతల్లి అంత అందంగా రెడీ చేస్తారు, అంత బాగుంటుంది. అంత మహిమగల తల్లి అనమాట మల్లాలమ్మ తల్లి. ఇక్కడ ఇంతకుముందు ఇలా గుడి లేదు, మామూలుగా గుడి ఉంది. ఇప్పుడైతే చాలా మంచిగా డెవలప్ చేశారు గుడి అయితే. ఇక్కడ వచ్చేసి ఒక సద్దా పట్ట వేసి ఇక్కడ ఎల్లమ్మని కూర్చొని పెట్టి, కమ్మరాయన్ని, ఎల్లమ్మ తల్లిని అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టి ముగ్గులేసి ఇక్కడ ఎల్లమ్మ కథ చెప్తారనమాట. ఎల్లమ్మ కథలు, ఎల్లమ్మ భజనలు అవి చేశారనమాట. చాలా బాగా చేశారు. శ్మశానందం భూతవేతాలసం నానాశస్త్రైః ఖందశూలాదిభిశ్చ వ్యాఘ్రాతుగ్రా బాహవో లోకనాశో యస్య క్రోధోద్భూత లోకోత్మీతి. అక్కడి నుంచి ఎల్లమ్మ తల్లిని తెచ్చి ఇక్కడ సేపు నిల్చుకొని రోడ్లో, అంటే మల్లాలమ్మ తల్లి గుడి ఎదురుగా అనమాట, నిలబడుకొని ఎల్లమ్మ కథ చెప్పి కోసేపు ఆ తర్వాత పొట్టేళ్ళన్నీ ఇక్కడే బలిస్తారనమాట. ఇక్కడనే మంచిగా యాపాకులు వేసి మనం ఎత్తుకుని అన్నం ముద్ద పెట్టి, అలాగే పొట్టేళ్ళు కోసుకునే వాళ్ళు పొట్టేళ్ళు, అలాగే మేకపోతులు కోసుకునే వాళ్ళు మేకపోతులు కోసుకొని, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారనమాట. ఇక్కడే అన్నీ అనుకొని అమ్మవారికి బలిస్తారు. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్